అందరికి నమస్తే. నా పేరు ప్రవీణ్. నాది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎంఏ పొలిటికల్ సైన్స్. రీసెంట్ టైమ్స్లో మార్వాడి గో బ్యాక్ అనే స్లోగన్ గురించి మనం తరచుగా వింటున్నాం. ఆ ఇష్యూ పైన నా యొక్క వ్యూ పాయింట్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ భూమి పైన మొత్తం 7 ఖండాలు ఉంటే వాటిలో భారతదేశానికి ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే భారతదేశాన్ని సబ్ కాంటినెంట్ అని కూడా అంటారు. భారతదేశం ఏషియన్ కాంటినెంట్లో భాగమైనప్పటికీ కూడా ఒక కంటినెంట్లో ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అన్నీ ఒక భారతదేశంలో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. జాగ్రఫికల్గా చూసినా లేదంటే కల్చరల్ డైవర్సిటీ పరంగా చూసినా ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. జాగ్రఫికల్గా చూస్తే ఇక్కడ విభిన్న రకాల శీతోష్ణ స్థితులు, వాతావరణ పరిస్థితులు ఉంటాయి. తర్వాత భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం, ఉత్తరాన హిమాలయ పర్వతాలు, పశ్చిమాన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంటుంది. మరి అంతేకాకుండా భారతదేశంలో విభిన్న రకాల మతాల ప్రజలు, భాషలు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలు మరియు వివిధ తెగలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఒకే దేశంలో ఒకే ప్రజగా ఇక్కడ జీవించడం అనేది జరుగుతూ వస్తుంది. అందుకే భారతదేశాన్ని ఒక లౌకిక దేశం అని కూడా అంటారు. ఇష్యూ గురించి మాట్లాడితే 2025 ఆగస్టులో సికింద్రాబాద్ మోండా మార్కెట్లో పార్కింగ్ గొడవ నుంచి మొదలయ్యి మార్వాడి ట్రేడర్, లోకల్ దళిత్ యూత్ మధ్య కుల అఫెన్స్లు, ఫిజికల్ అటాక్స్ జరిగాయని వీడియోస్ వైరల్ అయ్యాయి. దాంతో స్థానిక ఆర్యవైశ్యులు, కోమిటి వర్గాల వాళ్ళు మార్వాడీలు నకిలీ వస్తువులను తక్కువ ధరలో విక్రయిస్తూ వాళ్ళ యొక్క వ్యాపారాలను దెబ్బతీస్తున్నారని వాళ్ళు ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఆమన్గల్, హాప్సిగూడ, ఇబ్రహీంపట్నంలో షాపులు మూతలు పడ్డాయి. అయితే ఈ ఇష్యూ పైన బీజేపీ లీడర్స్ స్పందించి ఇది ఒక రాజకీయ కుట్రగా వాళ్ళు దీన్ని భావించారు. అంతేకాకుండా వాళ్ళు మార్వాడీలు హైదరాబాద్ ఎకానమీకి కీలకమని కూడా చెప్పారు. ఇది కులం, ఎకానమీ, మైగ్రేషన్ మిక్స్డ్ ఇష్యూ. నేను క్లియర్గా ఫ్యాక్ట్స్తో నా ఎక్స్పీరియన్స్ యాడ్ చేసి చెప్తాను. అయితే ఈ ఇష్యూ పైన మన భారత రాజ్యాంగము ఏం చెప్తుందో చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఈ ప్రకారము ప్రతి భారతీయుడు దేశమంతటా సంచరించి ఎక్కడైనా సరే స్థిర నివాసము ఏర్పరచుకోవచ్చు అని ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది.